రాజకుటుంబాన్ని వదిలేశారు, బ్రిటన్ను వీడారు, అమెరికాలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు, హాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్య సెటిల్ అయ్యారు, $1 మిలియన్ డీల్స్ కొట్టేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికాలో తమకంటూ ఓ ప్రపంచాన్ని నిర్మించుకున్న ప్రిన్స్ హ్యారీ, మెగన్ మార్కిల్ మళ్ళీ బ్రిటన్ బాట పడుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ కోసం అమెరికా ఎంచుకున్న ఈ జంట హాలీవుడ్లో మాత్రం అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. మరి హ్యారీ, మెగన్ల అమెరికన్ డ్రీమ్కి ఏమైంది? వాట్స్ ది స్టోరీ? 2020లో ప్రిన్స్ హ్యారీ, మెగన్ మార్కెల్ బ్రిటన్ రాజకుటుంబంలో సీనియర్ వర్కింగ్ రాయల్స్ గా తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజకుటుంబాన్ని వీడిన తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాకు మకం మార్చి తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభించారు. అమెరికాకు వెళ్లటం వెనుక కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశం లేదని హ్యారీ, మెగన్ అప్పట్లో స్పష్టం చేశారు. ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటు తమ జీవితంపై తామే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, తమ కుటుంబానికి అవసరమైన ప్రైవసీ కావాలనే అమెరికాను ఎంచుకున్నామని చెప్పారు. 2021లో ఓప్రా విన్ఫ్రేతో నిర్వహించిన సంచలన ఇంటర్వ్యూలో మెగన్ అమెరికాలో తనకు లభించిన స్వేచ్ఛ ఎంతో విముక్తిగా అనిపించిందని చెప్పారు. బ్రిటన్లో తమ కుటుంబానికి దొరకని స్థాయిలో ప్రైవసీ, స్వేచ్ఛ అమెరికాలో లభిస్తుందని హ్యారీ కూడా వ్యాఖ్యానించారు. తన తల్లి ప్రిన్సెస్ డయానా కూడా తన కోసం ఇలాంటి జీవితాన్నే కోరుకునేదని ఆయన చెప్పారు. కాలిఫోర్నియాలోని మాంటే సిటోను హ్యారీ, మెగన్ తన నివాసంగా ఎంచుకున్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలకు నిలయంగా ఉన్న మాంటే సిటీలో ఓప్రా విన్ఫ్రే, గ్వినెత్ పాల్ట్రో, రాబ్ లో వంటి ప్రముఖులు కూడా నివసిస్తున్నారు. రాజకుటుంబం నేపథ్యంతో అమెరికాలో అడుగుపెట్టిన హ్యారీ, మెగన్ కు హాలీవుడ్ ప్రపంచంలోకి ప్రవేశం కూడా చాలా సులభంగానే జరిగింది. హ్యారీ, మెగన్ అమెరికాకు వెళ్లిన వెంటనే భారీ కమర్షియల్ డీల్స్ వచ్చాయి. స్పాటిఫైతో $1 మిలియన్ పాడ్కాస్ట్ ఒప్పందం, నెట్ఫ్లిక్స్ తో భారీ ప్రొడక్షన్ డీల్ కుదిరాయి. హాలీవుడ్ బ్రాండింగ్ నిపుణురాలు స్టెసీ జోన్స్ ప్రకారం హ్యారీ, మెగన్ పేర్లు ఏ ప్రాజెక్టుకు జత కలిసినా వెంటనే ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించేవి. అయితే హాలీవుడ్ లోకి ప్రవేశించడం ఒక ఎత్తు అయితే అక్కడ ఎక్కువ కాలం నిలదొక్కుకోవటం మరో ఎత్తు అని త్వరగానే తేలిపోయింది. హ్యారీ, మెగన్ తొలుత భారీ పెట్టుబడులను ఆకర్షించిన ఆ ప్రాజెక్టులను అదే స్థాయిలో కొనసాగించడం మాత్రం సాధ్యపడలేదు. స్పాటిఫైతో హ్యారీ, మెగన్ల ఒప్పందం దాదాపు $25 మిలియన్ వరకు ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా మెగన్ ఆర్కీటైప్స్ పేరుతో 12 ఎపిసోడ్ల పాడ్కాస్ట్ ను రూపొందించారు. సెరీనా విలియమ్స్, మరియా కేరీ వంటి ప్రముఖులు ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. అయితే 2023లో స్పాటిఫై, హ్యారీ, మెగన్ల ఆర్క్వెల్ ఆడియో సంస్థ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించాయి. దీంతో భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం అనుకున్నంత కాలం కొనసాగలేదు. 2020లో నెట్ఫ్లిక్స్ తో కుదిరిన 5 ఏళ్ల ఒప్పందం కూడా హ్యారీ, మెగన్లకు భారీ అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఒప్పందం విలువ $60 నుంచి $100 మిలియన్ మధ్య ఉంటుందని అప్పట్లో అంచనాలు వచ్చాయి. ఈ భాగస్వామ్యంలో పలు కార్యక్రమాలు రూపొందించినప్పటికీ వాటిలో అత్యధిక ప్రభావం చూపించింది మాత్రం హ్యారీ అండ్ మెగన్ డాక్యుమెంటరీ సిరీస్. రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ జీవితంలో ఎదురైన అనుభవాలను హ్యారీ, మెగన్ ఈ డాక్యుమెంటరీలో వివరించారు. రాజకుటుంబంలోని విభేదాలు, తమపై వచ్చిన ఒత్తిళ్లు, బ్రిటన్ను వీడడానికి దారితీసిన పరిస్థితులపై వారు మాట్లాడడంతో ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. అయితే ఆ స్థాయి స్పందనను హ్యారీ, మెగన్ల తర్వాతి ప్రాజెక్టులు సాధించలేకపోయాయి. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ మొత్తం ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగాల కోతలు, కంపెనీల పునర్వ్యవస్థీకరణతో తీవ్ర మార్పులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో నెట్ఫ్లిక్స్ తో వారి భాగస్వామ్యం కూడా గతంతో పోలిస్తే తక్కువ స్థాయికి చేరింది. హ్యారీకి మాత్రం తన సొంత రాజకుటుంబం కథే అత్యంత పెద్ద కమర్షియల్ సక్సెస్ ను తీసుకొచ్చింది. ఆయన రాసిన స్పేర్ పుస్తకానికి దాదాపు $20 మిలియన్ అడ్వాన్స్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. స్పేర్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడై అత్యంత వేగంగా అమ్ముడైన నాన్ ఫిక్షన్ పుస్తకాల్లో ఒకటిగా రికార్డ్ సృష్టించింది. స్పేర్ ప్రచారంలో భాగంగా హ్యారీ ట్రామా స్పెషలిస్ట్ డాక్టర్ గాబోర్ మాటేతో బహిరంగంగా చర్చించారు. రాజకుటుంబంలో తన బాల్యం తనపై చూపిన ప్రభావాన్ని ఆయన వివరించారు. BBC న్యూస్ నైట్ తో మాట్లాడిన గాబోర్ మాటే హ్యారీ చాలా సున్నితమైన వ్యక్తిగా కనిపించారని, తనకు ఎదురైన ట్రామా తన పిల్లలకు సంక్రమించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిగా అనిపించారని చెప్పారు. అమెరికాలో హ్యారీకి వచ్చిన ఇతర అవకాశాల్లో సిలికాన్ వ్యాలీకి చెందిన కోచింగ్ కంపెనీ బెటరప్ లో చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టడం కూడా ఉంది. ఓప్రా విన్ఫ్రేతో కలిసి ది మీ యు కాంట్ సీ అనే మెంటల్ హెల్త్ సిరీస్ ను రూపొందించారు. నెట్ఫ్లిక్స్ కోసం హ్యారీ తనకు ఎంతో దగ్గరైన అంశాలపై కూడా ప్రాజెక్టులు చేశారు. తాను స్థాపించిన ఇన్విక్టస్ గేమ్స్ కు సిద్ధమవుతున్న గాయపడిన సైనికుల కథను హార్ట్ ఆఫ్ ఇన్విక్టిస్ లో చూపించారు. తనకున్న మరో ఆసక్తి అయిన పోలో అనే కార్యక్రమాన్ని రూపొందించారు.
అయితే ఈ 2 ప్రాజెక్టులు కూడా హ్యారీ అండ్ మేగన్ డాక్యుమెంటరీ లేదా స్పేర్ పుస్తకం తీసుకొచ్చినంత భారీ స్పందనను పొందలేదు. మరోవైపు మాజీ నటి అయిన మేగన్ కూడా అమెరికాలో తనకంటూ కొత్త బ్రాండ్ ఇమేజ్ ను నిర్మించుకునే ప్రయత్నం చేశారు. నెట్ఫ్లిక్స్ కోసం విత్ లవ్ మేగన్ అనే వంటలు జీవనశైలికి సంబంధించిన కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో మేగన్ తన కాలిఫోర్నియా జీవితాన్ని ఎంతో అందంగా పద్ధతిగా చూపించారు. ఇంట్లో పెంచుకుంటున్న రెస్క్యూ కోళ్లు, సొంతంగా పండించిన స్ట్రాబెర్రీలు, వంటలు, లైఫ్ స్టైల్ అంశాలను శాంటా ఎనిజ్ పర్వతాల అందాల మధ్య ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే మేగన్ చూపించిన ఈ అత్యంత అందమైన జీవన శైలిపై విమర్శలు కూడా వచ్చాయి. కొందరు విమర్శకులు ఈ కార్యక్రమాన్ని సాధారణ ప్రజల జీవితాలకు దూరంగా ఉన్న కృత్రిమమైన లైఫ్ స్టైల్ గా అభివర్ణించారు. విత్ లవ్ మేగన్ 2 సీజన్ల తర్వాత రద్దయినప్పటికీ ఈ సిరీస్ కు అవుట్ స్టాండింగ్ లైఫ్ స్టైల్ సిరీస్ విభాగంలో ఎమ్మీ నామినేషన్ దక్కింది. మేగన్ ప్రారంభించిన లైఫ్ స్టైల్ బ్రాండ్ యాజ్ ఎవర్ విషయంలో కూడా పరిస్థితి అనుకూలంగా సాగలేదు. ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ ఈ బ్రాండ్ తో తన భాగస్వామ్యాన్ని ముగించింది. అయితే మేగన్ విషయంలో ప్రతికూల ప్రచారం కూడా ఆమెను వార్తల్లో ఉంచింది. ఆమె చేసే ప్రతి పని, ధరించే ప్రతి దుస్తులు, ప్రారంభించే ప్రతి బ్రాండ్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసేవి. బ్రాండింగ్ నిపుణుల ప్రకారం ఒక సెలబ్రిటీపై పాజిటివ్ ప్రచారం మాత్రమే కాదు, నెగిటివ్ ప్రచారం కూడా అతడిని లేదా ఆమెను ప్రజల దృష్టిలో ఉంచుతుంది. రాయల్ ఫ్యామిలీపై పాడ్కాస్ట్ నిర్వహించే కిన్సే స్కోఫీల్డ్ మాత్రం హ్యారీ మేగన్ బ్రిటన్ కు తిరిగి వెళ్లడం ద్వారా రాజకుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశాన్ని మళ్లీ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మేగన్ యాజ్ ఎవర్ ద్వారా టీ, ఫ్రూట్ స్ప్రెడ్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తూ రాయల్ ఇమేజ్ ను కమర్షియలైజ్ చేస్తున్నారని ఆమె విమర్శించారు. హ్యారీ మేగన్ అమెరికాను వెడుతున్నారని చెప్పడంతో వారి కమర్షియల్ ప్రయాణం పూర్తయిపోయిందని మాత్రం అనుకోలేరు. వారి సంస్థ వద్ద ఇంకా పలు ప్రాజెక్టులున్నాయి. ఇటీవల గర్ల్ స్క్వాడ్స్ పై ఓ డాక్యుమెంటరీని విడుదల చేశారు. అంతేకాదు గాసిప్ గర్ల్ ను రూపొందించిన సంస్థతో కలిసి ప్రత్యేకమైన సిరీస్ ను కూడా రూపొందిస్తున్నారు. అంటే అమెరికా నుంచి బ్రిటన్ కు తిరిగి వెళ్తున్నప్పటికీ హ్యారీ మేగన్ కెమెరాలకు పూర్తిగా దూరం కావటం లేదు. తమ కథను, తమ బ్రాండ్ను, తమ పేరును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే హ్యారీ మేగన్ల అమెరికా ప్రయాణం హాలీవుడ్లోని ఒక వాస్తవాన్ని మాత్రం స్పష్టంగా చూపించింది. సెలబ్రిటీ హోదా మీకు హాలీవుడ్ తలుపులు తెరవచ్చు, కానీ ఆ తలుపుల వెనక ఎక్కువ కాలం నిలబడ్డానికి పేరు ఒక్కటే సరిపోదు. ప్రస్తుతం హాలీవుడ్ కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు, సంస్థల పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది మార్పులు, ప్రాజెక్టుల తగ్గింపు కారణంగా ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో పోటీ మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంస్థను ప్రారంభించి దాన్ని విజయవంతంగా కొనసాగించడం మరింత కష్టంగా మారింది. హాలీవుడ్ బ్రాండింగ్ నిపుణురాలు స్టెసీ జోన్స్ ప్రకారం ఒక మెగా మీడియా స్టార్ కంపెనీని ప్రారంభించినా దాన్ని విజయవంతంగా నడిపించడానికి బలమైన టీం అవసరం. హ్యారీ మేగన్ల ప్రొడక్షన్ సంస్థలో కూడా అధిక స్థాయిలో సిబ్బంది మార్పులు జరిగాయనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు 5 ఏళ్ల అమెరికా ప్రయాణం తర్వాత హ్యారీ మేగన్ మళ్లీ బ్రిటన్ వైపు చూస్తున్నారు. అక్కడ సాధారణ ప్రైవేటు పౌరుడుగా జీవించాలని వారు కోరుకున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హ్యారీ మేగన్ ఎక్కడ ఉన్నా రాజకుటుంబంతో ఉన్న వారి అనుబంధం వారిని వెంటాడుతూనే ఉంటుంది. వారు ఏం చేసినా వారి గతంతో పోల్చి చూస్తారు. వారు ఏ ప్రాజెక్టు చేసినా దాని వెనక రాజకుటుంబ నేపథ్యాన్ని ప్రపంచం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. హాలీవుడ్ బ్రాండింగ్ నిపుణురాలు స్టెసీ జోన్స్ చెప్పినట్లుగా హ్యారీ మేగన్ ఎప్పటికీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్లిపోయే వ్యక్తులు కాదు. వారు తమ సొంత షోకి స్టార్లు కావచ్చు, లేదా మరొకరి షోలో స్టార్లు కావచ్చు. వారి స్టార్డమ్ స్థాయి తగ్గొచ్చు, కానీ వారి స్టార్డమ్ మాత్రం పూర్తిగా ముగిసిపోదు.